నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. అనుకోని పరిణయం సీజన్ 2 రాఖీ జస్వికల హృదయమైన రొమాంటిక్ లవ్ స్టోరీ భాగం 16. మీరు అడగాలనుకున్నది ఆ ఎఫ్ఎం అమ్మాయి గురించేనా? కనుబొమ్మలు ముడిచాడు. ఆమె తల అడ్డంగా ఊపింది. మరి ఆమె దేని గురించి అడగాలనుకుందో తెలియక తెల్లబోయాడు. మీరు ఇంతకుముందు నన్ను ఎప్పుడైనా చూశారా? అతడు ఒక క్షణం ఆమెను సూటిగా చూసి తల నిలువున ఆడించాడు. ఎక్కడా? ఎప్పుడు? క్వశ్చన్ మార్క్ ఫేస్తో అతనిని అడిగింది జస్విక. నన్ను చూసినట్టు మీకు గుర్తులేదా? ఇలా అడుగుతున్నారు. అతడు అనుమానపడ్డాడు. లేదు. ఆమె మాట చాలా స్థిరంగా వచ్చింది. మరోసారి నిట్టూర్పు విడిచాడు దేవ్. నిజంగా చూడలేదు మిమ్మల్ని. చూడ్డం ఇదే మొదటిసారి, హానెస్టీగా చెప్పింది జస్వి. ఆమె గొంతులోని నిజాయితీని అతడు నమ్మాడు. నేను, రాఖీ ఇద్దరం ఒకేసారి నిన్ను చూశాం, ఆమెను చూస్తూ చెప్పాడు దేవ్. అదే, ఎప్పుడు, ఎక్కడ? ఆమెలోని క్యూరియాసిటీకి విస్తుపోయాడు అతడు. ఆయన కూడా మీలాగే నేను చూశాను అంటారు, కానీ ఎక్కడ చూశారు, ఎప్పుడు చూశారు అన్న విషయం నాతో ఇంతవరకు చెప్పలేదు. కనీసం మీరైనా చెప్పండి, నేను గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాను ప్రాధేయపడింది జస్విక. అయితే వాడు నీతో ఏమీ చెప్పకుండానే పెళ్లి చేసుకున్నాడా? అతని మాటల్లో విస్మయం తొణికిసలాడింది. అవునని జస్వి తల నిలువున ఆడించింది. అనుకున్న దేవ్, నిన్ను మేము నైనిటాల్లో చూశాం అన్నాడు. నైనిటాలా? ఆమె అరిచినంత పని చేసింది. అవునని తల పెంకించాడు అతడు. ఏ, నువ్వు అక్కడికి వెళ్ళలేదా? ప్రశ్నార్థకంగా జస్వికను చూశాడు. వెళ్ళినట్టు తల ఆడించింది ఆమె. అతడు ఇంకేదో అడగబోయాడు. ఇంతలో అతని సెల్ రింగ్ అయింది. కాల్ లిఫ్ట్ చేసి పక్కకు వెళ్ళాడు దేవ్. ఆమె బుర్రలో జ్ఞాపకాల తేనెతుట్టె కదిలింది. ఆమె మెదడు పొరల్లో నిక్షిప్తమైన అతని తాలూకు గుర్తులు ఆమెకు మెల్లగా గుర్తుకు వచ్చేదేమో, కానీ వాటిని భంగపరుస్తూ అమ్మగారు భోజనానికి రండి పిలిచింది మంగమ్మ. ఆమె డిస్టర్బ్ అయ్యింది. విసుగ్గా చూసింది మంగమ్మని. ఆమె చూపుకి తడబడింది మంగమ్మ. మరేమో అమ్మాయి గారు, ఈరోజు నాకు కొంచెం పని ఉంది. సీనయ్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. త్వరగా వెళ్ళాలి చేతులు నలుపుకుంటూ చిన్నగా నసిగింది. సరే పద, ఆమెను అనుసరించింది జస్వి. భోజనానికి కూర్చుంది అన్న మాటే కానీ ఆలోచనా సాగరంలో మునిగిన ఆమె తినడం లేదు. అది చూసి అమ్మగారు పిలిచింది మంగమ్మ. ఈవిడ ఒకటి నా ప్రాణానికి విసుగ్గా అనుకొని అన్యమనస్తకంతో కొద్దిగా తినేసి తన గదికి వెళ్ళింది. ఇంత డబ్బు ఉండి వీళ్ళకి కష్టాలేమిటో. ఈ ఇంట్లోని మనుషులు ఎప్పుడూ సరిగ్గా భోజనం చెయ్యరు. ఏదో 4 ముద్దలు తినేసి వెళ్ళినా జస్విని చూసి అనుకుంది మంగమ్మ. వండిన ఆహార పదార్థాలన్నీ హాట్ బాక్సులో పెట్టుకొని అదే కాంపౌండ్ వాళ్ళలో ఉన్న తమ గదికి వచ్చింది. ఆమె వచ్చేసరికి అక్కడ సీనయ్య రెడీగా ఉన్నాడు. ఏంటి ఇంత లేటు? ఒకవైపు నా కడుపులో ఆకలి నకనకలాడుతుంటే నువ్వు కూడా అక్కడే భోంచేశావా? చిరుకోపం చూపించాడు ఆమె మీద. మీరు లేకుండా నేనెప్పుడైనా తిన్నానా? అలిగి బుంగమూతి పెట్టింది మంగమ్మ. లేదనుకో, కానీ ఆలస్యమైనందుకు చిన్న అనుమానం వచ్చింది అంతే అన్న అతడు ఆమె అలక చూసి చిరునవ్వు నవ్వాడు. ఆమెకు కోపం వచ్చింది రోషంతో. అవును, మీకు పెట్టకుండా నేను అక్కడే అమ్మాయి గారితో కలిసి తినేశాను. అయితే ఇప్పుడేంటట? అతనితో కయ్యానికి కాలు దువ్వింది. బాబోయ్, ఇప్పుడు దీంతో గొడవ పడితే అసలుకే మోసం వస్తుంది, పడక సుఖం లేకుండా పోతుంది అనుకున్న అతడు, నువ్వు అలా నన్ను వదిలేసి తినవని నాకు తెలుసు, ఊరికే నిన్ను ఉడికించాను చిలిపిగా అన్న అతడు ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. అతని కౌగిలిలో ఒదిగిన ఆమె, బాగుంది సంబరం, ముందు భోజనం కానివ్వండి అని అతని మీద చిరుకోపం చూపించింది. నువ్వు రాకముందు ఆ ఆకలి, నువ్వు వచ్చాక ఇదిగో ఈ ఆకలి మొదలైంది. దానికన్నా ఇది ఇంపార్టెంట్ కదా అంటూ ఆమెను మరింత గట్టిగా తన ఎదకు హత్తుకున్నాడు. తనపై అతనికున్న ప్రేమకి మురిసిపోయింది ఆమె. మరింతగా అతని కౌగిలిలో ఒదిగింది. సీనయ్య చెలు ఊరకనే ఉండలేదు. ఆమె నడుము వంపుని సవరించడం మొదలుపెట్టాయి. ఆమె ఉలికిపాటుతో అతని కౌగిలి విడిపించుకుంది. అతడు కినుగ్గా ఆమెను చూశాడు. ఆమె చిలిపిగా నవ్వి భోజనం వడ్డించింది. ముందు ఇది, ఆ తర్వాత మీరు అన్నది కొంటెగా కన్నుగీటి భోజనం ప్లేట్ అతని చేతిలో పెట్టింది. అతడు బుద్ధిగా తల ఆడించి ఒక ముద్ద ఆమెకు తినిపించి తను తినడం మొదలుపెట్టాడు. మంగమ్మ తింటూ ఉంది, కానీ ఆమె ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి.
అది పసిగట్టిన సీనయ్య మంగమ్మ భుజం మీ భుజం పట్టి కదిలించాడు. ఆమె ఉలికిపాటుతో అతన్ని చూసింది. ఏమైంది? కళ్ళతో అడిగాడు. చెప్పలేక నిట్టూర్చింది. అతని అర్థం కాక ఆమెను అలాగే చూశాడు. అతని చూపుల్ని అర్థం చేసుకొని మన అయ్యగారి గురించి అమ్మగారి గురించి ఆలోచిస్తున్నా అంది. వాళ్ళ గురించి నీకెందుకు ఆలోచన? సీనయ్య అనగానే మనకి కాక ఇంకెవరికుంటుంది అంటూ తను కలిపిన ముద్దని అతని నోటికి అందించింది. అతడు విస్మయంతో ఆమెను చూసి ముద్ద నోట్లో పెట్టింది తినేసి విషయమేమిటో చెప్పు అన్నాడు. ఇదిగో అమ్మాయి గారు ఇన్ని రకాల ఆహార పదార్థాలు పక్క నుండి నా చేత వండించారా? తీరా తినే సమయానికి ఏం జరిగిందో తెలియదు. ఎవరూ సరిగ్గా భోంచేయలేదు విచారవదనంతో అన్నది. మంగ, వాళ్ళ సమస్యలేమిటో మనకు తెలియదు కదా, కాబట్టి నువ్వేమీ ఆలోచించకు. మనకు ఎలాంటి సమస్యలు లేవు కాబట్టి ఇదిగో ఇలాగ కలిసి భోజనం చేస్తున్నాం. ఆ తర్వాత కలిసి కాపురం చేద్దాం అంటూ చిలిపిగా కన్ను కొట్టాడు సీనయ్య. ఆమె సిగ్గుపడి తల పూర్తిగా వంచేసింది. ముసిముసిగా నవ్వుతూ నిజమేనని తల ఆడించింది. ఆ తర్వాత వాళ్ళు వేరే విషయాలు మాట్లాడుకుంటూ భోజనం చేశారు. ఆరు బయట మంచం వేసుకొని దానిపై చేరి ఆ వెన్నెల వెలుగులో తమ వలపు కలలు పండించుకునే పనిలో పడ్డారు. జస్వి తన గదికి వచ్చేసరికి రాఖీ మంచి నిద్రలో ఉన్నాడు. కనుబొమ్మలు ముడివేసి ఎప్పుడూ గంభీరవదనంతో ఉండే అతని ముఖం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఎంతో అందంగా కనిపిస్తూ ముద్దుగా ఉన్న అతని ముఖాన్ని చూస్తూ అతనికి ఎదురుగుండా ఉన్న సోఫాలో కూర్చుంది. చెంప కింద చెయ్యి పెట్టుకొని ఇతన్ని నేను నైనిటాల్లో చూశానా అని గుర్తు తెచ్చుకునే పనిలో పడింది. ఆమె తన చిన్న ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళింది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అవి జస్వి ఫైనల్ ఇయర్ చదువుతున్న రోజులు. ఆమె కజిన్ స్వప్న నైనిటాల్లో ఉంటుంది. ఆమె అక్కడే మెడిసిన్ చేస్తోంది. సెలవులే కదా, రావచ్చు కదా అని ఒకరోజు కాల్ చేసి అడిగింది ఆమెని. నేను రాను, నేను వస్తాను అన్నా పిన్ని పంపించదు. ఆమె సవతి తల్లి నెలని గుర్తుకు రాగా చెప్పింది. పర్వాలేదు, నేను మీ పిన్నితో మాట్లాడతాను. తను అక్కడ ఉందా? ఉంటే ఫోన్ ఇవ్వు అంది. లేదు, మార్కెట్కి వెళ్ళింది. మరి బాబాయ్ ఉన్నారా? ఉంటే తనకి ఇవ్వు, తనతో మాట్లాడతాను అంది స్వప్న. నాన్న కూడా లేరు, డ్యూటీకి వెళ్ళారు, ఇంకా రాలేదు. వాల్ క్లాక్లో టైం చూసి చెప్పింది జస్విక. నువ్వు ఇలాగే చెప్తావని నాకు ముందే తెలుసు. అయినా నిన్ను నా దగ్గరికి ఎలా రప్పించుకోవాలో నాకు తెలుసు అంటూ ఉన్న స్వప్న ఇంట్లోకి అడుగు పెట్టడంతో అవాక్కైంది జస్విక. అక్క అని గట్టిగా అరిచింది స్వప్నను చూసి. అబ్బా, ఏంటే ఆ అరుపు? కర్ణబేరి బద్దలయ్యేలా ముద్దుగా కసిరింది స్వప్న. నువ్వు ఇలా వస్తావని, సర్ప్రైజ్ చేస్తావని నేను అసలు ఊహించలేదు తెలుసా? అమితానందంతో ఆమెని గట్టిగా హక్ చేసుకుంది జస్వి. నువ్వు ఎలాగో రావు కదా, అందుకే నేను వచ్చాను కినుకుగా అన్న ఆమె బుంగమూతి పెట్టింది. అక్క, నా గురించి, నేనున్న పరిస్థితి గురించి నీకు తెలుసు కదా, అన్నీ తెలిసి ఇలా ఎలా అనగలుగుతున్నావు? ఆమె మనసు చివుక్కుమనగా శాడ్గా ముఖం పెట్టింది. ఏయ్ జస్వి, నువ్వా అలా బాధపడకు. నేను ఏదో క్యాజువల్గా అన్నాను. నిన్ను ఉడికించాలని అనుకున్నాను, కానీ నువ్విలా బాధపడతావు అనుకోలేదు. ఆమెను దగ్గరికి తీసుకున్న స్వప్న కూడా శాడ్ అయింది. వాతావరణం తేలికపరుస్తూ, అక్క నువ్వేంటి ఇంత సడన్ సర్ప్రైజ్ ఇచ్చావు? కొంపదీసి పెళ్ళి ఫిక్స్ అయిందా? ఎవరినైనా సెట్ చేసుకొని వచ్చావా? చెప్పు అని చనువుగా స్వప్న బుగ్గలు పట్టి లాగింది జస్వి. నాకంత సీన్ ఉంది అనుకుంటున్నావా? కళ్ళు చిన్నవి చేసి చిరుకోపంతో చూసింది స్వప్న. నీకుందో లేదో నాకు తెలియదు, కానీ పువ్వు చుట్టూ తుమ్మెదలు తిరిగినట్టు నీ చుట్టూ అబ్బాయిలు తిరుగుతూ ఉండేవాళ్ళు అన్న విషయం మాత్రం తెలుసు. వాళ్ళు అలా తిరుగుతూ ఉంటే వాళ్ళల్లో ఎవడో ఒకడు నీకు నచ్చకపోయి ఉంటాడా? ఎవరో ఒకరు నీ మనసును తాకి నిన్ను ప్రేమలో లాగాడేమో అనుకున్నాను. లేదన్నమాట ఆరిందలా మాట్లాడుతూ బుగ్గన వేలేసుకుంది జస్వి. ఒసే జస్వి, ఏంటి ఆ మాటలు? నువ్వెంత, నీ వయసెంత? కోప్పడుతూ ఆమె తల మీద ఒక మొట్టికాయ వేసింది స్వప్న. అబ్బా అక్క అని కొట్టిన చోట చేత్తో రుద్దుకొని, నేనేమీ చిన్నపిల్లని కాను, ఆల్రెడీ ఫైనల్ ఇయర్కి వచ్చాను. ఇంకో విషయం తెలుసా? ఈ ఇయర్ అయిపోగానే నాకు పెళ్లి చేయాలని కూడా అనుకుంటున్నారు. అలాంటప్పుడు నేను చిన్నపిల్లని ఎలా అవుతానో? పెద్దదానిని నువ్వు ఉండగా నీకన్నా ముందు నేను పెళ్లి చేసుకుంటే బాగోదు కదా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది జస్వి. ఇక ఆపుతావా ఈ టాపిక్? వింటున్నాను కదా అని నీ ఇష్టం వచ్చిన మాటలన్నీ చెప్తున్నావు. అసలు నువ్వు కాలేజీకి వెళ్తున్నావా, ఇలాంటి మాటలు నేర్చుకోవడానికి వెళ్తున్నావా? ఆశ్చర్యంతో జస్వికను చూసిన స్వప్న
అరే ఒకప్పుడు నువ్వు ఎలా ఉండేదానివి, నోట్లో వేలు పెడితే కొరకలేనంత అమాయకంగా ఉండేదానివి, అలాంటిది ఇప్పుడు నన్నే మాటలతో చెడుగుడాడుతున్నావు, ఇంకోసారి ఇలా వాగావంటే వీపు పగులుతుంది, చిరుకోపంతో వేలు చూపించింది స్వప్న. ముఖం చిన్నబుచ్చుకొని అలకగా చూసింది జస్వి. వెళ్ళి త్వరగా రెడీ అవ్వు అంది స్వప్న. ఎక్కడికి నోరెళ్ళబెట్టింది జస్వి. చెప్పాను కదా నాతో పాటు తీసుకెళ్తానని అన్న ఆమె టీ పెట్టు, తల పగిలిపోతోంది, జర్నీలో అలసిపోయాను అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. జస్విక టీ పెట్టేసరికి ఆమె ఫ్రెష్ అయి వచ్చింది. టీ తాగాక ఏంటి నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావు, బట్టలు అవి సర్దుకొని రెడీ అవ్వమన్నానా అంది జస్వి. అక్క పిన్ని పంపించదని తెలుసు కదా, ఎందుకు అనవసరంగా నాలో ఆశలు రేపుతావు, కొండంత బాధని గుండెలోనే దాచి బేలగా చూసింది ఆమెని. నేనున్నాను కదా, బాబాయ్ పిన్నిని ఒప్పిస్తాను, నాతో పాటు తీసుకెళ్ళి ఓ 4 రోజులు ఉంచుకొని పంపిస్తాను అన్న స్వప్న. అయినా ఇదంతా నీకెందుకు, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, ట్రైన్ మరో 2 గంటల్లో ఉంది, ఈలోపు అక్కడికి చేరుకోవాలి, లేదంటే మిస్ అవుతాం అన్న స్వప్న బలవంతంగా జస్వికని తనతో రావడానికి ఒప్పించింది. ఇంతలో నళిని ఆమె సొంత కూతురు రీతూ వచ్చారు. స్వప్నను చూసి ఇద్దరు కళ్ళతోనే మాట్లాడుకున్నారు. చాలా రోజులకు మా ఇల్లు గుర్తుకొచ్చినట్టుంది వెటకారంతో అన్న నళిని స్వప్నను చూసింది. స్వప్న మనసు చివుక్కుమన్నా అదేమీ లేదు పిన్ని, నేను స్టడీలో బిజీగా ఉన్నాను కదా, అందుకే రావడం కుదరడం లేదు, ఇదిగో ఇన్నాళ్లకు అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చాను, అలాగే మిమ్మల్ని చూసి పలకరించి వెళ్దామని ఇలా వచ్చాను అని మెత్తగా మాట్లాడింది. సరేలే ఎలాగో వచ్చావు కదా, ఓ 2 రోజులుండి వెళ్ళు, ఏదో మాట వరుసకు అంది నళిని. ఇప్పుడు టైం లేదు పిన్ని, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అలాగే ఉంటాను, కానీ ఇప్పుడు వెళ్ళాలి, ఆల్రెడీ టికెట్స్ బుకింగ్ అయిపోయింది, మరో 2 గంటల్లో ట్రైన్ ఉంది అన్న స్వప్న. పిన్ని నాతో పాటు జస్వికను తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాను, ఎలాగూ సెలవులే కదా, ఓ 4 రోజులు నాతో ఉండి వస్తుంది, ప్లీజ్ పిన్ని పంపించవు క్యూట్గా ముఖం పెట్టి రిక్వెస్ట్ చేసింది స్వప్న. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు స్వప్న, మీ అమ్మ నిన్ను పంపించినట్టుగా నేను దాన్ని వేరే ఊర్లకు పంపలేను, అసలే వయసుకు వచ్చిన ఆడపిల్ల, నలుగురు చూస్తే ఏమనుకుంటారు, సవతి తల్లి కాబట్టి అలా పంపించింది అనుకోరు, రేపెటుపోయి ఎటు వచ్చినా నన్నే అంటారు, వద్దులేమ్మా నువ్వు వచ్చినప్పుడు ఇలాగే మా దగ్గరికి వచ్చి ఓ 2 రోజులు ఉండి వెళ్ళు, తనకు పంపడం ఇష్టం లేదని కూడా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. పిన్ని ఇలా అంటే ఎలా నొచ్చుకున్న స్వప్న, ఎవరో ఏదో అనుకుంటారని దాన్ని ఇలా ఇంట్లోనే బంధించేయడం కరెక్ట్ కాదు కదా, అయినా దాన్ని తీసుకెళ్తుంది ఎవరో కాదు కదా, నేను దానికి అక్కని, పైగా అక్కడ రూమ్లో ఉండేది అందరం ఆడవాళ్ళమే, ప్లీజ్ పిన్ని ఒక్కసారి పంపించు ప్రాధేయపడింది స్వప్న. ఆమెకు పంపడం అసలు ఇష్టం లేక కుదరదని ఖచ్చితంగా చెప్పేస్తుంటే ఆమె నోరు నొక్కి ఇలా రా అమ్మా అని పక్కకు తీసుకెళ్ళింది రీతు. ఏంటే తన కూతురు చేసిన పనికి చిరాకు పడింది నళిని. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.